హలో పీపుల్, ఇవాళ కూడా మీకోసం అయితే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చిన. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరీ బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి, మర్చిపోవద్దు. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మన రాజన్న సిరిసిల్ల నుండి 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మండేపల్లి ఎల్లమ్మ టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారంట. మనం వెళ్ళే దారిలో మొదటగా అయితే పోచమ్మ గుడి అయితే వస్తుంది, వీడియోలో చూడొచ్చు. మండేపల్లి ఎల్లమ్మ అమ్మవారి గుడికి ఆదివారం మరియు మంగళవారం అయితే భక్తులు ఎక్కువ వస్తారంట. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువ హైదరాబాద్ నుండి మరియు సిద్దిపేట, సిరిసిల్ల చుట్టుపక్కల నుండి ప్రతి ఆదివారం ఎక్కువగా వస్తారు. అలాగే అమ్మవారికి పట్నాలు వేయడం, కోళ్ళను మేకలను కోసి మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ఈ అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం రూములు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ అమ్మవారికి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. 200 సంవత్సరాల క్రితం పంటల కోసం నీటి కాలువ తవ్వుతుండగా భూమి లోపల ఉన్నటువంటి అమ్మవారి చేతికి గుణపం చేత గాయం అయిందట. అందుకు అమ్మవారు కేకులు వేయగా కాలువ తవ్వుతున్న కట్టిపల్లి వంశస్థులు అతనికి దర్శనమిచ్చింది. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు గట్టిపల్లి వంశస్థుల వారే సిద్ధయోగంలో ముందుగా ఉండటం ఆనవాయితీ. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా చాలామందికి అనుభవపూర్వకంగా చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి దర్శించుకొని మీ జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా, మీ కోరిన కోరికలు తీర్చుకోవాల్సిందిగా మా యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు తెలియజేస్తున్నాము. మళ్ళొక మంచి వీడియోతోని మళ్ళీ వస్తాను. అలాగే ఇప్పుడు మీకు సిద్ధయోగం చూపిస్తాను, చూడండి. ఇక్కడ వీళ్ళెవరో సిద్ధయోగం చేసుకుంటున్నారు. నేనైతే వీళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీసిన, ఏమనుకోవద్దు. ఎందుకనంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇది చూశారు కదా, భక్తుల సౌకర్యార్థం ఇక్కడ రూములు ఎన్ని అయితే ఉన్నాయో. నాలుగు మూలలకు 4 నైవేద్యాలు. ఈ గుమ్మడికాయ కాడ ఒకటి 5, ఇక్కడ ఒకటి 6, అక్కడ తాడి చెట్టు కాడ పెట్టిర్రా మాతమ్మ. మంచిగా మళ్ళా తల్లి పట్టింది బంగారం కావాలి, తల్లి ఎల్లమ్మ తల్లి అన్ని రకాల మంచిగా ఉన్నట్టు అయితే మళ్ళీ 11 నెలల్లో మారు కొలుసుకుంటా అని దండం పెట్టుకోరి. దండం పెట్టుకుని ఫోన్ చేద్దాం కూడా చేసినావా మరి ఫోను? అంతేనా? ఇక మరి సపరేట్ ఇంటికి బండి వేసుకొని ఫోన్ చేసి నాదేది నేను ఇప్పుడు తీసుకొచ్చుకున్నా ఫోన్.
మళ్ళీ అదే అదే దీన్ని అడిగి తీసుకోమమ్మా